బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెమాల్ తుఫాను ఉధృతమై తీవ్ర తుఫానుగా కొనసాగుతోంది. ఈ రోజు అర్ధరాత్రి తుఫాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తుఫాను ప్రభావం ఏపీ పైన పెద్దగా ఉండదని చెబుతున్నారు. మరోవైపు తుఫాను కారణంగా కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో రాకాసి అలలు ఎగిసిపడుతూ అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను ఉధృతమై తీవ్ర తుఫానుగా కొనసాగుతోంది. ఈ తుఫాను బంగ్లాదేశ్ కెపుపారాకు దక్షిణ నైరుతి దిశగా 260 కిలోమీటర్ల దూరంలో, వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్స్ కు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడుతోంది. ఈ రోజు అర్ధరాత్రి బంగ్లాదేశ్ కెపుపారా, వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య రెమాల్ తుఫాను తీరం దాటనుంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. అత్యధికంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో 80 కిలోమీటర్ల వేగంతో, ఉత్తర బంగాళాఖాతంలో 80 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేయనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తుఫాను ప్రభావం కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంపై పడింది. సముద్రంలో రాకాసి అలలు ఎగిసి పడుతూ అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే రహదారిపైకి కెరటాలు దూసుకొస్తున్నాయి. ప్రయాణికుల రాకపోకలు సాగించడానికి ఇబ్బంది పడుతున్నారు. రహదారి మీదుగా ప్రయాణం ప్రమాదమని గుర్తించిన అధికారులు రహదారిని మూసేశారు. ఉప్పాడ, కొనపాపపేట, మాయపట్నం తదితర గ్రామాలపై సముద్రపు అలలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే పలు గృహాలు కోతకు గురయ్యాయి. నేను కుటుంబాడ మత్స్యకారును. ఇక్కడ మీద వాతావరణం చాలా దెబ్బతిగా ఉంది. ఇక్కడ తుఫానుగా ఉంది. కానీ ఈ ప్రదేశంలో చాలామంది కూడా వచ్చి చూస్తే జనాలు కూడా ఆనందిస్తున్నారు. కానీ మనం వేటలు కూడా వెళ్ళలేదు. ఈ వారం పట్టింది చేపలు లేక కూడా తుఫానుగా జరుగుతుంది. ఈ రోడ్డుకో భాగం కూడా అలలు భాగంగా నీరెక్కిన కూడా పులి నీరు ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకా గంట 2 గంటల లోపల నీరు ఫుల్గా ఉంటుంది. మరి వాతావరణం గురించి కూడా మరి కొద్దిగా అభివృద్ధి చేసుకోవచ్చు చెప్పాలని చేసుకుంటున్నాను. కానీ మరి ప్రదేశం గురించి కూడా ఎంతో మరి చాలామంది వచ్చి చూస్తూ ఉంటున్నారు. ఇది తాడేపల్లిగూడెం దగ్గర నుంచి వచ్చాము. మేము ఉప్పాడ బీచ్ చూడడానికి వచ్చాము. సరదాగా ఈరోజు సండే అని పిల్లలకి సెలవులు ఇచ్చారని. అలల తాకిడి మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. ఈరోజు చాలా ఎంజాయ్ చేస్తున్నాం కుటుంబ సభ్యులందరితో. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెమాల్ తుఫాన్ కారణంగా ఉప్పాడ తీరంలో ఎగిసిపడుతున్న అలల మీద
పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు కాకినాడ నుంచి. వెంకట్, చెప్పండి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో రమాల్ తుఫాన్ ప్రభావానికి అలలు తీవ్రంగా ఎగిసిపడుతున్నాయని చెప్పుకోవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండానికి ఈ ప్రాంతం అంతా తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. గత 2 రోజులుగా అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అదేవిధంగా రక్షణ గోడ ఏదైతే ఉందో ఉప్పాడ తీర ప్రాంతం అంతా ఈ రక్షణ గోడ దాటుకుని అలలు రోడ్డుపైకి వస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ తీర ప్రాంతం గుండా ప్రయాణాలు సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇక్కడ కొంతమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. దాంతోపాటు వారు కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఈ ప్రయాణాలు అయితే సాగించాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ ప్రాంతంలో. ముఖ్యంగా ఈ ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న మాయపట్నం, ఉప్పాడ, సుబ్బంపేట, ఎస్పీజీఎల్ శివారు వరకు అలలు తీవ్రంగా ఎగిసిపడుతున్నాయని చెప్పుకోవచ్చు. మరో పక్క ఉక్కపోత నేపథ్యంలో కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో రావడంతో ఈ తీర ప్రాంతం అంతా కూడా రద్దీగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ అలల తాకిడికి ఏదైనా ప్రభావం సంభవిస్తే